యావండోయ్, వెల్కమ్ టు గోదారమ్మాయి. ఇవాళ నేను గోదావరిల స్టైల్లో మజ్జిగ పులుసు అలానే బంగాళదుంప వేపుడు ఎలా చేస్తారో చూపించేస్తానో చూసేయండి. ముందుగా 2 కప్స్ ఆఫ్ కర్డ్ తీసుకొని దీన్ని బాగా చిలకాలి. లమ్స్ అనేవి లేకుండా దీన్ని కలుపుతూ ఉండాలి. 2 కప్స్ ఆఫ్ కర్డ్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. వాటర్ అనేది అసలు ఎక్కువ తక్కువ అవ్వకూడదండి. ఇలాంటి ఒక బ్లెండర్ తీసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి. మజ్జిగ పులుసు చేసేటప్పుడు పెరుగు అనేది పుల్లగానే ఉండాలి. అలా చేస్తేనే ఇలా మజ్జిగ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఈలోపు తాలింపు పెట్టడం కోసం ఇలా ఆనియన్స్ అన్నీ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మజ్జిగ పులుసులో అల్లం ముక్క వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలా అని ఇంత పెద్ద అల్లం ముక్క వేయాల్సిన అవసరం లేదు. అల్లం అనేది జస్ట్ ఫర్ టేస్ట్ కోసం కొంచెం యాడ్ చేస్తే చాలు. మొత్తం వేసినా అదే టేస్ట్ వచ్చి అసలు బాగోదు. తాలింపు కోసం ఒక కడాయి పెనం మీద పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు ఉన్నాయి కదా, పచ్చిశనగపప్పు వేగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పచ్చిశనగపప్పు వేసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత తాలింపులన్నీ ఒక్కొక్కటిగా మొత్తం వేసేయాలి. మజ్జిగ పులుసులోకి ఇలాంటి తాలింపులు లేకపోతే అసలు తినబుద్ధి కాదు. ఇలా తాలింపులన్నీ కూడా బాగా వేగిన తర్వాత మాత్రమే ఎండుమిర్చి అలానే కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ముందుగానే వేసుకుంటే మొత్తం అంతా మాడిపోయి అసలు టేస్టే బాగోదు. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా వేగకూడదు, జస్ట్ అది నూనెలో అలా వేగితే చాలు. బాగా వేగితే టేస్ట్ బాగోదండి. ఈ టైంలోనే పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు అనేది కొంచెం ఎక్కువైనా కూడా టేస్ట్ అసలు బాగోదు. బాగా కలిసేంత వరకు అలా కలుపుతూ ఉండి స్టవ్ ఆపేసి దాన్ని బాగా చల్లారిన తర్వాత ఈ తాలింపు దినుసులన్నీ కూడా మజ్జిగలో వేసేసుకోవడమే. ఇప్పుడు మజ్జిగ పులుసు సిమ్లో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది లాస్ట్లో మాత్రమే యాడ్ చేసుకోవాలి. ముందు యాడ్ చేసుకుంటే పెరుగు అనేది విరిగిపోయినట్టు అనిపిస్తుంది, టేస్ట్ కూడా బాగోదు అండి. మజ్జిగ పులుసు చేసుకోవడం చాలా ఈజీ. పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చూసేయండి. ముందుగా ఇలాంటి పొటాటోస్ అన్నీ కూడా కుక్కర్లో పెట్టి 4 లేదా 5 విజిల్స్ రానివ్వాలి. బంగాళదుంప వేపుడులో తాలింపు కోసం ఇలా వేరుశెనగ గుళ్ళని ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఏదైనా ఫ్రై చేసుకునేటప్పుడు పోపు దినుసులన్నీ వేసుకుంటేనే ఆ ఫ్రై చాలా బాగుంటుంది. నాకు ఇలా చేస్తేనే నచ్చుతుంది. తాలింపులు వేగించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒక 2 మినిట్స్ పక్కకు వెళ్ళినా అదంతా మాడిపోతుంది. సో అక్కడే ఉండి తాలింపు అయ్యేంత వరకు దాన్ని కలుపుతూనే ఉండాలి. తాలింపులు అనేవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గడం కోసం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దాంతోపాటే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ ముందు వేసుకుంటేనే ఆనియన్స్ అనేవి చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఆ 10 నిమిషాల తర్వాత ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్కి వచ్చేసాయి. ఇప్పుడు ఆయిల్ తీసుకున్న పొటాటోస్ అన్నీ కూడా స్మాష్ చేసి ఇలా వేసేసుకోవడమే. ఇంతేనండి, చాలా ఈజీ అండ్ టేస్టీ బంగాళదుంప ఫ్రై రెడీ.